ఈరోజు ఒక శ్లోకాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. భగవద్గీతలోంచి మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం. మనం జీవితం ఎలా జీవించాలి చెప్పే శ్లోకం. ఏం చేస్తే హాయిగా ఉంటామో చెప్పే జీవితం. ఈ శ్లోకాన్ని అందరూ ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అది గుర్తుంచుకుంటే ఎప్పుడూ మోక్షమే, ఎప్పుడూ హాయే, ఎప్పుడూ ఆరోగ్యమే, ఎప్పుడూ ఆనందమే. ఆ శ్లోకం ఏమిటంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భోర్మాతే సంగోస్త్వకర్మణి. ఇది ఆ శ్లోకం. భగవద్గీతలో మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం అది. గుర్తుంచుకోండి ఈ శ్లోకాన్ని. ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండండి. ఎప్పుడు అందులో జీవించండి ఆ సారంలో. కర్మణి ఏవ అధికారతే అంటే మనకు కేవలం కర్మలు చేయడం కోసమే అధికారం ఉంది. ఏ కర్మ చేస్తావో నీ ఇష్టం. రకరకాల కర్మలు ఉన్నాయి. ఇప్పుడు ధ్యానం కూడా మన ఒక కర్మ. ధ్యానం చేసాం, ఇదొక కర్మ. చేయబడేదంతా కర్మ. ఈ ధ్యానం చేసాం, మనం కూర్చున్నాం, కళ్ళు రెండు మూసుకున్నాం, శ్వాస మీద ధ్యాస పెట్టాం, సంగీతంతో కూడా ఉన్నాం, ఓకే అని చెప్పేంతవరకు కళ్ళు తెరవలేదు. ఇదంతా చేసాం మనం. ఈ కర్మ చేసాం. ఈ కర్మ చేయడం కోసమే మనకి అధికారం ఉంది. కానీ ఈ కర్మ వల్ల నాకేం ఫలం వచ్చింది అని ఆశించడం కోసం కాదు. అందరూ అడుగుతారు, నేను ధ్యానం చేస్తే నాకేం లాభం అని చెప్పేసి. అదే మూర్ఖత. ధ్యానం చేస్తే ధ్యానం అనే లాభం వస్తుంది. ధ్యానం వల్ల ఇంకో లాభం ఏమిటి? మా ఫలేషు కదాచన, ఆ ఫలం ఎప్పుడు అడగద్దు నాయనా అని చెప్పాడు భగవద్గీత. మనం ఫలమే అడుగుతాం, కర్మ చేయం. ఫలం కావాలి మనకి. కర్మ చేయకుండా ఫలం అడిగేవాడు పరమ మూర్ఖుడు. కర్మ చేస్తూ ఫలం అడగనివాడు పరమ విఘ్నుడు. కర్మలు చేయడం కోసమే మనకి అధికారం ఉంది. మా ఫలేషు కదాచన. కదాచన అంటే ఎప్పటికీ కూడాను. మా ఫలేషు, ఆ ఫలం కోసం కాదు. నన్ను అడుగుతారు, మీరు ఊరు తిరుగుంటే మీకేం వస్తుందని చెప్పేసి. నాకేమీ రాదు. ఊరు తిరగడమే నాకు ఇష్టం. నాకు అంతే. ఏమి రావడం ఏమిటి? నేనేమన్నా మూర్ఖున్నా? కానే కాదు కదా. ఎలక్షన్స్లో నుంచుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. నువ్వు నుంచో అంతే. ఆ కర్మ చెయ్యి. ఇంత పెద్ద ధ్యాన మహాచక్రం చేస్తే ఈ ఊర్లో ఇన్ని కష్టాలు పడితే ఏమొస్తుంది నాకు? నీకేమీ రాదు. కష్టపడు అంతే. నీకేమీ రాదు. రావడం మీద నువ్వు దృష్టి పెట్టకు. మా ఫలేషు కదాచన. నువ్వు ఏ పని చేస్తున్నా కూడాను ఆ పని యొక్క ఫలితం ఏంటి, ఫలం ఏమిటి అని ఎప్పుడూ ఆశించకు. ఆశిస్తే నీకు దుఃఖమే మిగులుతుంది. నీకు దుఃఖం కావాలా? నీ ఇష్టం, ఆశించు. నువ్వు ఎంత ఆశలు పెట్టుకుంటావో అంత పరమ దుఃఖం నీకు దొరుకుతుంది. మా ఫలేషు కదాచన. గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడాను ఫలం మీద దృష్టి పెట్టద్దు, దాన్ని కోరుకోవద్దు. మనం ఇలా నడిచి వెళ్తుంటే మన నీడ మనతో పాటు వస్తుంది. నీడ వస్తుందో లేదా మనం ఎవరిన జాగ్రత్త పడాలా, కనుక్కోవాలా. మనం ఏ కర్మ చేస్తామో ఆ ఫలం ఎలానో వస్తుంది. దాని మీద మనం దృష్టి పెట్టగలిగి ఏ కర్మ చేయాలి దాని మీద దృష్టి పెట్టాలి. ఇంతకన్నా ఇంపార్టెంట్ శ్లోకం ఉందా చెప్పండి మీరే. కర్మని ఏవ అధికారహతే. నీకు కర్మని చేయడం కోసమే అధికారం ఉంది. ఆ ఫలితం ఆశించడం కోసం, ఫలం కోసం, అర్రులు చాచడం కోసం కాదు. కర్మణి ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన. మా అంటే నో. ఆ ఫలం కోసం కాదు. మా ఫలేషు, ఫలం కోసం కాదు. ఎవడైతే ఫలం కోసం ఆశిస్తూ వెయిట్ చేస్తుంటాడో
వాడు పరమ దరిద్రుడు. ఎవడు ఫలం కోసం ఆశించకుండా ఉంటాడో వాడే పరమ సౌభాగ్యవంతుడు. వాడు కర్మ చేస్తూ కర్మ ఫలం ఆశించకుండా ఉండేవాడు. ఒక కర్మ అయిపోయిన తర్వాత ఆ కర్మ ఫలం కోసం ఆశించకుండా ఇంకో కర్మ ఏం చేయాలి, ఇంకో కర్మ ఏం చేయాలి, ఇంకో కర్మ ఏం చేయాలి. ధ్యానం అయిపోయింది, ఇప్పుడేం చేయాలి నేను, పుస్తకం చదవాలి, పుస్తకం చదివడం అయిపోయింది, ఇప్పుడేం చేయాలి నేను, పక్కవాడి కాళ్ళు పిసకాలి, ముసలివాడిది పిసికాను, ఇంకేం చేయాలి నేను, వంట వండాలి, ఇంకేం చేయాలి, వంట వడ్డించాలి, ఇంకేం చేయాలి, అవన్నీ తోమాలి, ఇంకేం చేయాలి, ఎప్పుడు ఇదే పని, ఏం చేయాలి అని ఎప్పుడు అందుకని నాకు అది రాలేదే, ఇది రాలేదే. ఆ ఫలం కోసం ఏడ్చేవాడు పరమ దరిద్రుడు.